మంగళగిరి టైమ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు చెరుకూరి హరిణి. నమస్తే అండి. మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈరోజు 8వ రోజుకి చేరుకున్నాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, శ్రీభూసతులతో శరణాగతులతో, శ్రీభూసతులతో శరణాగతులతో, 7 కొండల పైన ఎంచక్కగా ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పొన్నవాహన సేవ. ఈ వాహన సేవలన్నింటిలో కూడా పొన్నవాహన సేవకు ప్రత్యేకమైన విశిష్టత ఉన్నది. రోజు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి కళాప్రాంగణంలో ఆకురాతి కోదండరామయ్య గారి అన్నమాచార్య సంకీర్తనలు మరియు కూచిపూడి నృత్యం మరియు మ్యాజిక్ షో మొదలగు కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కోదండరామయ్య గారు వారి అన్నమాచార్య సంకీర్తనలను ప్రతి సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో వారి ప్రోగ్రామ్ని ఇస్తూ ఉంటారు. ఇది ఆ ప్రోగ్రామ్ ఇస్తున్న వాటిల్లో 25వ సంవత్సరంగా చెప్పడం ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు. మిగిలిన వివరాలన్నీ కూడా మన టైమ్స్ ఛానల్లో వీక్షించండి. డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య జన్మస్థలం మంగళగిరి. ఉన్నత విద్యావంతులైన కోదండరామయ్య ఉద్యోగరీత్యా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సర్వీసులకు పోటీ పరీక్ష ద్వారా ఎంపికై వాణిజ్య పన్నుల శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. సర్వీసులో ఉండగానే అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించడం ద్వారా డాక్టర్ కోదండరామయ్య ప్రత్యేక గుర్తింపు పొందారు. మంగళగిరి బ్రహ్మోత్సవాల్లో పొన్నవాహన సేవలో డాక్టర్ కోదండరామయ్య ప్రధానంగా అన్నమాచార్య సంకీర్తనలు ఆలపిస్తూ 25 ఏళ్లుగా శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వాళ్లకు కళార్చన చేస్తున్నారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో డాక్టర్ కోదండరామయ్య సిల్వర్ జూబ్లీ అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించనున్న నేపథ్యంలో మంగళగిరి మిద్ది సెంటర్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి దేవస్థానం వద్ద గల శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళా వేదిక వద్దకు చిన్ననాటి స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రదర్శనగా డాక్టర్ కోదండరామయ్య విచ్చేశారు. అదిగో నిత్య నివాసమఖిలములకు, అదిగో నిత్య నివాసమఖిలములకు. అది మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నా నమస్సుమాంజలి. మా నాన్నగారు ఆకురాతి భైరవమూర్తి గారు మంగళగిరి శ్రీ చింతికింది కనకయ్య హై స్కూల్లో తెలుగు పండిట్గా చేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం వారు కీర్తిశేషులు. వారు మా అమ్మగారు ఆకురాతి సరోజినీదేవి గారు, వారు కూడా కీర్తిశేషులే. అయితే మా అమ్మగారికేమో చిన్నప్పటి నుంచి సంగీతంలో ప్రవేశం ఉంది. మా నాన్నగారికేమో తెలుగు పండిట్ కాబట్టి సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో నాకు ప్రవేశం వచ్చింది. ఈ విధంగా తల్లిదండ్రుల నుంచి సాహిత్యము, సంగీతము చిన్నప్పటి నుంచి అలవాటు రావడంతో పాటలు పాడుతుండేవాడిని చిన్నప్పటి నుంచే. అయితే నేను ఈ గ్రూప్ 1 సర్వీసెస్లో సీటీఓగా సెలెక్ట్ అయ్యి అసిస్టెంట్ కమిషనర్గా విజయనగరంలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఆగస్టు 2వ తారీఖు 1999లో మొట్టమొదటిసారిగా అన్నమాచార్య సంకీర్తనల కార్యక్రమము అక్కడ టీటీడీ కళ్యాణ మండపంలో చేయటం జరిగింది. ఆ కార్యక్రమం అయిన తర్వాత వచ్చిన ఏకాదశి రోజున తెల్లవారుజామున 4 గంటలకు నారద మహర్షి వారు కల్లోకి వచ్చి, నాయన ఒక్కసారి నోరు తెరవమని చెప్పి నోట్లో ప్రసాదం వేశారు. అది స్వామివారి ఆజ్ఞగా భావించి ఆ రోజు నుంచి అన్నమాచార్య సంకీర్తనలో కృషి చేయాలని గట్టిగా నిర్ణయించుకుని కృషి చేస్తూ ఉన్నాను. మనకు ఈ విధి నిర్వహణ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మరి వాయిస్ కల్చర్ పోకుండా దాదాపు ప్రతినిత్యం కొంత ఏదో ఒక సాధన చేసుకుంటూ అలాగా అప్పటి నుంచి ప్రోగ్రాంలు చేస్తూ వస్తున్నాము. ఇక్కడ మంగళగిరిలో 2000 సంవత్సరంలో 18 మార్చి 2000 నాడు మొట్టమొదటిగా పొన్నవాహనం రోజున బ్రహ్మోత్సవాలలో కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మురుగుడు హనుమంతరావు గారు అప్పటి గౌరవ శాసనసభ్యులు మంగళగిరి నియోజకవర్గానికి, అలాగే కాండ్రు కమల గారు, ఆవిడేమో అప్పుడు ఆ రోజుకి మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికై ఉన్నారు, ఇంకా ప్రమాణ స్వీకారం జరగలేదు. వారిద్దరు కూడా అతిథులుగా ముఖ్య అతిథులుగా వచ్చారు.
ఆ కార్యక్రమం ఆశాంతం తిలకించినటువంటి మురుగుడు హనుమంతరావు గారు నేను బాగా పాడుతున్నానని, ఈ కార్యక్రమం బాగుందని దేవస్థానం అధికారులకు ప్రతి సంవత్సరము పన్నవాహనం రోజున ఈ కార్యక్రమం పెడితే బాగుంటుంది కదా అని సూచన చేయడం జరిగింది. ఆ ప్రకారంగా దేవస్థానం అధికారులు ఎంతో సహకరిస్తూ అందరూ ఈవోలు, అప్పటి ఈవో ఏమో మొట్టమొదటి ప్రోగ్రాం అప్పుడు ఈవో పసుపుల సత్యనారాయణ గారు, వారి సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది, ముఖ్యంగా సత్యనారాయణ రెడ్డి గారు కూడా నా ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులు. ఆ తర్వాత వచ్చిన కార్యనిర్వహణ అధికారులు కోటయ్య గారు, కీర్తి శేషులు, నల్లకాలు శ్రీనివాసరెడ్డి గారు, బొంతు మహేశ్వర్ రెడ్డి గారు, పానకాలరావు గారు, రామకోటి రెడ్డి గారు, వీరు కూడా సహకరిస్తూ నా సహాయం చేస్తూ ప్రతి సంవత్సరం కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి, వారి ఆఫీస్ సిబ్బందికి, అర్చక స్వాములందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మంగళగిరి పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో ఉండే భక్తులు కూడా ప్రతి సంవత్సరము నన్ను ఈ కార్యక్రమం విని ఎంతో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. వారందరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను సుదూర ప్రాంతంలో ఉద్యోగం చేయడం రీత్యా అప్పట్లో నా కార్యక్రమం ఒక్కటే ఉండేది. ఆ స్టేజ్ అరేంజ్మెంట్స్, సహకార వాయిద్యాలు, ఇవన్నీ కూడా లైటింగ్ అంతా మేమే చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే అనేక కార్యక్రమాలు జరుగుతాయి 9 రోజులు. ఆ రోజు పన్నవాహన రోజు మాత్రమే కార్యక్రమం ఉండేది. అప్పుడు నేను దూర ప్రాంతంలో ఉన్నా కూడా నా బాల్యమిత్రుడు గోవర్ధన్ రావు ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకుని నిర్వహించడం జరుగుతూ ఉండేది. ఆ తర్వాత కాలంలో మా తమ్ముడు ఆకురాతి శేషాచలం కూడా కొంత సహకారం అందిస్తూ వచ్చారు. ఈ విధంగా అందరి సహకారంతో మరి అప్పటి నుంచి క్రమం తప్పకుండా చేస్తూ ఇప్పుడు ఈ రోజు 23 మార్చి 2024 చేసే కార్యక్రమం 25వ కార్యక్రమం కావటము నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. స్వామివారికి సేవ చేసుకునే అదృష్టం కలిగింది. మరి ఈ విధంగా ఇంతకాలం నన్ను ప్రోత్సహిస్తూ వచ్చినటువంటి మంగళగిరి భక్త మహాశయులకు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల భక్త మహాశయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ మంగళగిరి టెంపుల్లో ప్రారంభించిన తర్వాత ఇంకా మన అప్పట్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో అనేక ముఖ్యమైన దేవాలయాల్లో, ప్రస్తుతం తెలంగాణలో ఉన్న దేవాలయాల్లో కూడా చాలా వాటిలో ఎక్కువ కచేరీలు చేయడం జరిగింది. పక్కనే ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్లో దాదాపు 12 సార్లు కచేరీలు చేశాను. అలాగే మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో 8 సార్లు కచేరీలు చేయడం జరిగింది వివిధ వేదికల మీద. నెల్లూరు జగన్నాథ స్వామి, రంగనాథ స్వామి ఆలయంలో, పెంచలకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో, ఒంగోలు శ్రీగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో, అట్లాగే ఇటు మన అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయంలో, సింహాచలంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో, మరి అక్కడ తెలంగాణలో భద్రాద్రి రాములవారి టెంపుల్లో, బాసర టెంపుల్లో, ధర్మవరము, వేములవాడ, ఈ అటువంటి టెంపుల్స్ అన్నింటిలో కూడా చేసే అవకాశం వచ్చింది. ఈ విధంగా ముఖ్యంగా ఎక్కువ దేవాలయాల్లో కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. అయితే అనుకోకుండా 1996లో పాడుతా తీయగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఏర్పాటు చేసినప్పుడు ఈటీవీ వారి ద్వారా మొదటి 6 వారాల్లోనే ఆ ఈటీవీ కార్యక్రమంలో పాడుతా తీయలు కూడా పాడటం జరిగింది. ముఖ్యంగా అప్పుడప్పుడు సినిమా పాటలు కూడా పాడుతూ ఉంటాను. అయితే దేవాలయాల్లో భక్తి పాటలు పాడటానికే ఎక్కువ మక్కువ చూపిస్తుంటాను. గత 2 సంవత్సరాలుగా బెంగళూరు, కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో కూడా, బెంగళూరు పరిసర ప్రాంతాలు, కోలారు జిల్లా, చిక్కబళ్ళాపూర్ జిల్లా, అక్కడ కూడా కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. ఈ మధ్య ఇటీవల కాలంలో మార్చి 3వ తారీఖు నాడు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానంలో కూడా కార్యక్రమం చేయడం జరిగింది. తెలంగాణలో వరంగల్, ఖమ్మము, హైదరాబాద్లో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మంగళగిరి న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారికి, ముఖ్యంగా అవ్వారు శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవతల
చాలా ధన్యవాదాలండి. అలాగే వాయిద్య సహకారం అందించిన రావు గారికి, హనుమాన్ గారికి కూడా చాలా ధన్యవాదాలండి. ఈరోజు ఇంకా భక్తి కార్యక్రమాలు, అలాగే పిల్లలందరి కోసం ఆహ్లాదం కోసం మ్యాజిక్ షో ఉందండి. 8:30 కల్లా పిల్లల్ని తీసుకుని మిగతా భక్తులందరినీ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. మేలుకొనుమయా మమ్మేలుకొనుమయా, మేలుకొనుమయా మమ్మేలుకొనుమయా. అందరికీ తెలుగులో చెప్తా. ఓకే, అందరికీ నమస్కారం. కొందరికి ఎవరికిరా? ఆడవారి. మరి మా మగవారి గట్టిగా అంటే సరే. అందరికీ వందనాలు, అందరికీ భోజనాలు. అవునయ్యా, టైం అయింది. నీకు ఎప్పుడు తినేకోవాలన్నా అంతే కదా. సరే, అలా కాదు ఎలాగా? సరే, చక్కగా